నమస్కారం. మరి అమెరికా కానీ, రష్యా కానీ, లేదా ఇజ్రాయెల్ కానీ, లేదా ఇరాన్ కానీ, ఈ విషయంలో మనం ఒక విషయాన్ని మనం గుర్తించగలగాలి. అసలు ఈ కవ్వింపు చర్యలు ఎందుకు చేపడుతున్నారు? ప్రపంచ శాంతిని అందరూ కోరుకుంటున్న సందర్భంలో రెచ్చగొట్టే ధోరణి, బాంబులు ప్రయోగించడం లేదా క్షిపణులు ప్రయోగించడం, ప్రముఖ వ్యక్తుల్ని ఏదో విధంగా మట్టుపెట్టడం, తద్వారా రెచ్చగొట్టే ధోరణికి ప్రయత్నించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనం ఇప్పుడు నాణ్యానికి ఒకవైపే అందరూ చూస్తున్నాం, కానీ రెండో వైపు కూడా మనం గమనించినట్టయితే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. మనకేంటంటే ఏ దేశమైనా కూడా డిఫెన్స్కి సంబంధించి కొంత పెద్ద మొత్తంలో బడ్జెట్ అనేది కేటాయిస్తారు. ఎందుకంటే దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, దేశానికి సంబంధించినటువంటి వెపన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి, ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మనపైన దాడి జరిగితే దాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలి అనే అంశాలని పరిగణలోకి తీసుకుని ఈ మొత్తాలను కేటాయిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ కవ్వింపు చర్యలు అనేవి ఎందుకు చేపడుతుంటారు అంటే, వాస్తవంగా ప్రతి ఏటా చాలా ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఈ ప్రొడక్షన్ అంతటిని ప్రొడక్షన్ అంటే జనరల్గా మనం ఏ వస్తువైనా ఉత్పత్తి అయినా కూడా ప్రొడక్షన్ అనేది వస్తుంటుంది. అదే రీతిలో ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ కానీ, లేదంటే వాటికి సంబంధించినటువంటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మిసైల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇది ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, ఎంత మేరకు నష్టాన్ని కలిగిస్తాయి, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం జనరల్గా మనకి ఇంతకుముందు కూడా పోఖ్రాన్ పరీక్షలు అనేది భారతదేశంలో కూడా మనకి అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రకటించారు పోఖ్రాన్ అణుపరీక్షలు. అదే రీతిన వేరే దేశాలు కూడా ఆయా ప్రాంతాల్లోని ఈ పరీక్షలు అనేవి సాధారణంగా చేస్తున్నప్పుడు కూడా ఒరిజినల్గా ఒక విపత్కర సంఘటన ఎదురైనప్పుడు ఇది ఎంత మేరకు పనిచేస్తుంది, ఆ విమానాల స్పీడ్ ఎంతవరకు పనిచేస్తుంది, లేదంటే వాడి దగ్గర ఉండేటువంటి రాడార్ సిస్టమ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఏ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది, దాని ఫలితాలు ఎంత మేరకు వస్తాయి అనే దాన్ని పరిగణలోకి తీసుకునేందుకు అవతల వారిని రెచ్చగొట్టి వారిపైన ఇటువంటి ప్రయోగం చేయడం కూడా ఒక రకంగా దీన్ని ప్రయోగం అనే అనాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మొత్తం విరుచుకుపడితే ఇంత నష్టం జరుగుతుంది అనేది ఒక అంచనా వేయడానికి, ప్రజలకి ఒక అంచనా కల్పించడానికి, తమ వద్ద ఉండేటటువంటి బలాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి సాహసానికి ఒడిగడుతూ అవతలి దేశాల మధ్య అంటే వారికి కూడా పవర్ మీకంటే మాకు ఎక్కువ ఉంది అని చెప్పడం కోసం, ఒక సంకేతాన్ని పంపించడం కోసం మాత్రమే ఇటువంటి యాక్టివిటీస్ అనేవి ఆల్మోస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నిల్వలు కూడా విపరీతంగా పెరిగిపోయేటప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి వాటన్నిటిని కూడా ఉంచుకోవడం, ఎక్కడ సముద్రంలో వాటిని పడేయడం అనేది జరగకుండా, ఇది కొంత దానికైనా ఒక పీరియడ్ అనేది ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టైం దాటి ఉంటే ఆ వెపన్స్ కూడా పనిచేయవు. సో వాటిని సముద్రంలో పడేయాలి. కాబట్టి ఇటువంటి వాటిని వీరు చేయడం ద్వారా, ఇటువంటి యాక్టివిటీ చేయడం ద్వారా అవతల దేశాలకు భయపడడంతో పాటు మా దగ్గర ఇంత సంపత్తి ఉంది, దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి అనేది చూపించడం కోసం పెద్ద దేశాలని కూడా ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు. అయితే ఇది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది అనేది మనకు అక్షర సత్యం. భవిష్యత్తులో ఎప్పుడైనా మాకు ఎంత ఉందంటే మేము కూడా అంత పెంచుకోవాలని చెప్పి ఇతర దేశాలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. రహస్యంగా ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి కూడా వారు సిద్ధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారిస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక్క యాంగిల్లో కాకుండా ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచిస్తూ ఇటువంటి కవ్వింపు చర్యలకు ఇదే ప్రధాన కారణం అని కూడా మనం ఒకసారి అనుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.